ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో జియో ఫైబర్ లేదా జియో ఎయిర్ ఫైబర్ సెటప్ బాక్స్ని మీకు టీవీకి ఎలా కనెక్ట్ చేసుకోవాలనేది క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ మీరు హెచ్డిఎంఐ కేబుల్ నుంచి వెళ్ళి సెటప్ బాక్స్కి కనెక్షన్ ఇవ్వాలి హెచ్డిఎంఐ కేబుల్ త్రూ. అండ్ తర్వాత మీరు రిమోట్లో సెల్స్ వేసుకొని ఏదైనా ఒక బటన్ని 10 సెకండ్స్ ప్రెస్ చేస్తే మీకు రిమోట్ అనేది కనెక్ట్ అవుతుంది సెటప్ బాక్స్కి. దెన్ ఆఫ్టర్ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, అందులో ఓకే బటన్ ప్రెస్ చేయాలి. దాని తర్వాత కంటిన్యూ కొడితే మీకు స్క్రీన్ రెజల్యూషన్ అడుగుతుంది. అక్కడ మీరు హైయెస్ట్ ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకొని కీప్ చేంజెస్ కొట్టాలి. తర్వాతకి మీరు కంటిన్యూ కొడితే ఇక్కడ నేను వైఫై రూటర్కి ల్యాన్ కేబుల్ అటాచ్ చేశాను సెటప్ బాక్స్కి. సో వైఫై పాస్వర్డ్ అడగదు, డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది. వన్స్ కనెక్ట్ అయిన తర్వాత మనకి సెటప్ బాక్స్ అనేది అప్డేట్ అవుతుంది. అండ్ అప్డేట్ అవ్వగానే మీకు ఇక్కడ వస్తుంది చూడండి, ఓకే అని ప్రెస్ చేయాలి. దాని తర్వాత మీకు కస్టమర్ యొక్క రిజిస్టర్ ఫోన్ నెంబర్ని ఎంటర్ చేయమంటుంది. సో మీరు ఏదైతే జియో కనెక్షన్ కోసం ఇచ్చారో నెంబర్, ఆ నెంబర్ని ఎంటర్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వ్యాలిడేషన్ అయిపోయిన తర్వాత మీకు ఎవరి పేరు మీరు తీసుకున్నారో వాళ్ళ పేరు చూపిస్తుంది ఇక్కడ. దాని తర్వాతకి మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటుంది, దాన్ని ఓకే చేయాలి టర్మ్స్ అండ్ కండిషన్స్ని. ఆఫ్టర్ తర్వాత మనకి హోమ్ స్క్రీన్ ఇక్కడ వచ్చింది చూడండి. ఇందులో మీకు ఛానల్స్ కావాలంటే జియో టీవీ ప్లస్లో వస్తాయి. రిమైనింగ్ ఓటీటీ యాప్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు నేను హాట్స్టార్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఈ నెంబర్ మీద హాట్స్టార్ కనెక్షన్ ఉంది కాబట్టి డైరెక్ట్ పేరు వచ్చింది. ఇందులో మీకు ఏ కంటెంట్ అయినా కానీ జస్ట్ ఓకే బటన్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. దెన్ ఇక్కడ బ్యాక్ వస్తే మీకు రిమైనింగ్ ఓటీటీ యాప్స్ ఉన్నాయి చూడండి. మనకు ప్లాన్స్ని బట్టి ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. సో ఇక్కడ నేను ఇక్కడ ఈ కస్టమర్కి ఏమేమి ఓటీటీ ఉన్నాయని అన్ని డిస్ప్లే ఇచ్చి చూపిస్తున్నాను. సో ఇక్కడ మనం సన్ నెక్స్ట్ యాప్ ఓపెన్ చేసి దాన్ని లాగిన్ చేసుకోవాలి, యాక్టివేట్ చేయాలి. మనం వన్స్ డైరెక్ట్ జస్ట్ ఓపెన్ చేస్తే యాప్స్ అనేవి ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతాయి. సో మనం ఇక్కడ నెక్స్ట్ బ్యాక్ వస్తే మీకు G5, సోనీ లివ్ ఇవన్నీ ఓటీటీ ఉంటాయి. సో మీకు ఏది కావాలన్నా కానీ దాన్ని ఫస్ట్ వన్స్ సెటప్ బాక్స్ త్రూనే ఓపెన్ చేయాలి. ఒకసారి మనం సెటప్ బాక్స్ ఓపెన్ చేస్తే ఆఫ్టర్ మనం టీవీ మన మొబైల్లో కూడా లాగిన్ చేసుకోవచ్చు. మీ రిజిస్టర్ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వచ్చు. యూజర్ నేమ్ అన్నప్పుడు రిజిస్టర్ ఫోన్ నెంబర్ కొట్టాలి, ఫర్గట్ పాస్వర్డ్ కొట్టి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మనకి ఛానల్స్ కావాలంటే జియో టీవీ ప్లస్ ఓపెన్ చేయాలి. సో ఈ జియో టీవీ ప్లస్ ఓపెన్ చేస్తే మీకు పైన ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, ఫర్ యూ, డిజిటల్ టీవీ అని. ఇక్కడ ఫర్ యూకి వస్తే మీకు ఇక్కడ రిమైనింగ్ కొన్ని ఓటీటీ యాప్స్ డౌన్లోడ్ అవ్వు, అవన్నీ ఇక్కడ ఫర్ యూలో చూపిస్తుంది మనకు. ఈటీవిన్, హియోచాయ్, లయన్ గేట్స్ ప్లే, ఆల్ట్ బాలాజీ, షెమరో, ఇవి యాప్స్ మనకి డైరెక్ట్ డిస్ప్లే అవ్వవు. యాప్స్ అని ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ దాంట్లో వచ్చే ఓటీటీ కంటెంట్ మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ మనకి టీవీ ఛానల్స్ కావాలంటే జియో టీవీ ప్లస్లోని డిజిటల్ టీవీ అని ఉంటుంది. ఈ డిజిటల్ టీవీ ఓపెన్ చేస్తే మనకి అన్ని ఛానల్స్ కేటగిరీ వైజ్ ఉంటాయి. సో దీంట్లో మీకు న్యూస్ కావాలంటే న్యూస్ సెలెక్ట్ చేసుకొని, సపోజ్ మనకి ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ ఏ లాంగ్వేజ్ ఛానల్ కావాలంటే ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్ లాంగ్వేజ్ అని ఉంటుంది, ఆ లాంగ్వేజ్కి వెళ్ళి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సేమ్ అలాగే ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్, మ్యూజిక్ అన్నీ అంతే అనమాట. ఇక్కడ ఉన్నాయి చూడండి, మ్యూజిక్, స్పోర్ట్స్. సో ఇక్కడ మ్యూజిక్లో మనం ఆల్ లాంగ్వేజ్ అని ఉంది కదా, ఆల్ లాంగ్వేజ్కి వెళ్ళి తెలుగు కావాలంటే తెలుగు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు తెలుగులో ఉన్న ఇవన్నీ మ్యూజిక్ ఛానల్స్. సేమ్ అలాగే ఎంటర్టైన్మెంట్, మూవీ ఛానల్స్ కూడా మనకి తెలుగు కావాలంటే ఆల్ లాంగ్వేజ్కి వెళ్ళి తెలుగు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీకు ఛానల్ నెంబర్ ఉంటుంది, ఆ ఛానల్ నెంబర్ని ఎంటర్ చేసినా కానీ మీకు ఛానల్ ఓపెన్ అవుతుంది. కాకపోతే హోమ్ పేజీలో ఉన్నప్పుడు ఛానల్ నెంబర్ అనేది ఎంటర్ చేయొద్దు. మీరు జియో టీవీ ప్లస్ ఓపెన్ చేసి ఛానల్ నెంబర్ కొడితే మీకు ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీకు ఇలా అట్లనే కిడ్స్, చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, చిన్నపిల్లలకి కిడ్స్ ఛానల్స్ కూడా చూసుకోవచ్చు మనం. అండ్ మీకు ఇక్కడ యూట్యూబ్ ఆప్షన్ ఉంటుంది, మనం సెటప్ బాక్స్లోనే యూట్యూబ్ని కూడా ప్లే చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఏది కావాలన్నా సెట్ చేసుకొని 4K క్వాలిటీలో చూడవచ్చు. మనకి సెటప్ బాక్స్ అనేది 4K రిజల్యూషన్తో సపోర్ట్ చేస్తుంది. మీకు ఛానల్స్ అనేవి హెచ్డి అండ్ రీజనల్ రెండు ఉంటాయి, SD అండ్ HD. సో మనకి యూట్యూబ్లో మనం 4K వరకు సాంగ్స్ కానీ మూవీస్ కానీ చూడవచ్చు. అండ్ మీకు ఇక్కడ జియో స్టోర్ అని చెప్పిన కదా, ఈ జియో స్టోర్లో ఏంటంటే మీకు ఏమైనా యాప్స్, థర్డ్ పార్టీ యాప్స్ కావాలనుకుంటే జియో స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు దీంట్లోనే స్పీడ్ టెస్ట్ ఆప్షన్ ఉంటుంది, నెట్ వెలాసిటీ అని.
జియో స్టోర్లో. సో మీరు అది ఓపెన్ చేస్తే మీ వైఫై ఎంత స్పీడ్లో వస్తుంది అనేది ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు. స్పీడ్ టెస్ట్ ద్వారా డైరెక్ట్ మీకు చూపిస్తుంది అప్లోడ్ ఎంత ఉంది, డౌన్లోడ్ ఎంత ఉంది. సో ఇక్కడ మనకు 30 Mbps స్పీడ్ కనెక్షన్ ఇది. సో మీకు ఇక్కడ వచ్చేసి 30 Mbps స్పీడ్ డౌన్లోడ్ ఎంత వస్తుందనేది చూడండి. సో ఇక్కడ మనకి స్పీడ్ వచ్చేసి 33 చూపిస్తుంది డౌన్లోడ్ స్పీడ్, అండ్ అప్లోడ్ స్పీడ్ కూడా సిమెట్రిక్ ఉంటుంది, ఆల్మోస్ట్ 30+ వస్తుంది, నో ఇష్యూ. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. జియో యూజర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి పంపించండి, చాలా హెల్ప్ అవుతుంది.